నమస్తే సార్. నమస్తే. సార్ ఈ శాంతి విజయసాయి రెడ్డి ఇష్యూలో విజయసాయి రెడ్డిని కావాలని జగన్ ఇరికిచ్చారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అయ్యే అవకాశం ఉంది సార్? తెలియదు, ఇవన్నీ కాన్స్పిరసీ థియరీస్ అంటారు వీటిని. అంటే ఒకటి జరిగినప్పుడు దాంట్లో అనేక కోణాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. బేసిక్గా అయితే ఇది తెలుగుదేశం వాళ్ళు క్రియేట్ చేసింది, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఎందుకంటే మనం ఏది స్పందిస్తూ ఉందనేది చూస్తే మనకు అర్థమైపోతుంది. తెలుగుదేశం మీడియా విపరీతంగా దీని మీదనే ఫోకస్ పెట్టి స్పందిస్తుంది గత కొన్ని రోజుల నుంచి. నిన్న కూడా అతను మార్ఫింగ్ చేసి ఆమెను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సుభాష్ రెడ్డి పట్టుకున్న ఫోటోని ఈయన పెట్టేశారు. అది ఎవరికి చూసినా ఆయన విజయసాయి రెడ్డి కాదని తెలిసిపోతుంది. అయినా వాళ్ళు చేస్తున్నారు. కాదని తెలిసిపోయినా సైకలాజికల్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి చేస్తున్నారు. సో క్లియర్గా విజయసాయి రెడ్డిని బదనాం చేయడం అనేది తెలుగుదేశం వాళ్ళకి టార్గెట్. ఎందుకంటే వైసీపీలో ఆయనకు సీనియర్ నాయకుడు. గతంలో ఆయన చాలా స్ట్రాంగ్గా లోకేష్ను, ఈవెన్ చంద్రబాబును, వీళ్ళందరినీ చాలా స్ట్రాంగ్గానే ఆయన ఖండిస్తూ చాలా బిలో ద బెల్ట్ కూడా వెళ్ళేవాడు. ఆయన కూడా చాలా పోస్టులు ఇప్పుడు బయటికి తీస్తున్నారు. అవన్నీ చూస్తే విజయసాయి రెడ్డి ఇంత ఘోరంగా వీళ్ళని మాట్లాడాడు అనిపిస్తుంది. అవన్నీ ఆయన చేశాడు. అంటే ఆయన పార్టీ కర్తవ్యంగా ఆయన చేశాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా మారిపోయాయో మనకు తెలుసు. ఎవరో కూడా ఇక్కడ నీతివంతుడు అని చెప్పుకునే పరిస్థితి ఇవాళ రాజకీయాల్లో లేదు. వాళ్ళకి ఎంత సాధ్యమో ఎంత వీలవుతుందో అంత చేస్తున్నారు అందరూ. నిజానికి వాళ్ళ ఒరిజినల్ పర్సనాలిటీలను కూడా పక్కన పెట్టి బిహేవ్ చేయాల్సి వస్తుంది రాజకీయాల కోసం. ఇక్కడ మనం చదువుకున్న చాలామంది జర్నలిస్టులని వీళ్ళని చూస్తేనే ఎంత నీచంగా తయారైంది సంస్కృతి అని మనకు అర్థమవుతుంది. ఇంకా రాజకీయాలు ఎలా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇవాళ ఏంటంటే కులాల పరంగా, రాజకీయ పార్టీల పరంగా సమాజం చీలిపోయి అసలు మధ్యలో ఇంకెవరు కూడా ఉండే స్పేసే లేదు. నువ్వు ఉంటే మా వైపు ఉండు, లేకపోతే మేమే మమ్మల్ని అటుపక్క తరిమేస్తాం అన్న పద్ధతిలో ఉంది. నేను మీ వైపు ఉండు, వీళ్ళ వైపు ఉండు అంటే కుదరదు. ఎవడవైపు ఒకడవైపు ఉండాలి. అటువంటి ఒక పరిస్థితి ఇవాళ వచ్చేసింది. ఈ క్రమంలో కొత్తగా ఒక వార్త క్రియేట్ అయింది. అదేంటంటే విజయసాయి రెడ్డిని వైసీపీ వాళ్ళే ఇరికిచ్చారని. దీనికి కారణం కూడా విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్లోనే ఉంది. విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే, నన్ను మా పార్టీ వాళ్ళు కూడా కొంతమంది తెలుగుదేశం వాళ్ళతో కలిసి ఇలా చేస్తున్నారు అని చెప్పాడు. సో అప్పుడు ఆ హింట్ చాలు కదా వీళ్ళకి కథలు అల్లడానికి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈయనకి ఎనిమి ఎవరు ఉన్నారంటే సజ్జలకి ఎవరు? జగన్ అండ లేకపోతే సజ్జలు చేయడు. సజ్జలనే ఇరికిచ్చాడు. ఎందుకంటే గతంలో ఫోన్ ట్యాపింగ్లు వీళ్ళు కూడా చేశారు జగన్ పీరియడ్లో. ఆ ఫోన్ ట్యాపింగ్లో ఈయన శాంతితో కొంత మాట్లాడడం అవన్నీ చూసి శాంతిని ఈయన్ని కలిపి ఇరికించేశారు అనేది తెలుగుదేశం వాళ్ళు తీసుకొస్తున్న వెర్షన్ ఇది వైసీపీ వాళ్ళు దీన్ని ఖండించారు. యాక్చువల్గా వైసీపీ వాళ్ళు కూడా శాంతికి సుభాష్కి ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఫోటోలు రిలీజ్ చేయడం, శాంతితో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అతను పట్టుకొని ఉన్నవి, తర్వాత డెలివరీ అప్పుడు బేబీని పట్టుకొని ఉన్నవి, తర్వాత బారసాల, తర్వాత అన్నప్రాసన, ఈ ఫంక్షన్లన్నింటిలో కూడా సుభాష్ ఉన్నాడు కూడా. అవన్నీ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ రిలీజ్ చేసిన దాంట్లోనే వీళ్ళు మార్ఫింగ్ చేసి ఆ ప్లేసులంతా కూడా విజయసాయి రెడ్డిని పెడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. మరి ఎందుకనో దీన్ని పెద్ద స్థాయిలోనే తీసుకెళ్ళారు, మామూలుగా లేదు. అది ఈ 40 రోజుల్లో ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్. ఈ విధంగా మళ్ళీ సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయి, వైసీపీ మీడియా కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ అంత యాక్టివ్గా లేవు. రెండవ కారణం జగనే చేశాడని చెప్పడానికి వైసీపీ నుంచి ఎవరు కూడా సాయిరెడ్డికి సపోర్టుగా బలంగా వాయిస్లు వినపడట్లేదు. నిజానికి ఆ రకంగా చెప్పాలంటే వైసీపీలో ఉండే స్ట్రాంగ్ వాయిస్లు అంతా సైలెంట్ అయిపోయినాయి. ఏ విషయంలో కూడా వాళ్ళు గట్టిగా స్పందించట్లేదు. ఒకరిద్దరే పేర్ని నాని, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు తప్ప రోజా సైలెంట్ అయిపోయింది ఆల్మోస్ట్. కొడాలి నాని అతని కేసుల్లోనే అతను బిజీగా ఉన్నాడు. వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. అలాగా వైసీపీ స్పోక్స్ పర్సన్ ఉన్న చాలామంది సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసుకొని వాళ్ళు కొంత సైలెంట్గా ఉంటే బెటర్ అని. రెండోది, జగన్ కూడా ఈ ప్రభుత్వానికి 6 నెలలు టైం ఇద్దాము అనేది చెప్పాడు. మామూలుగానే ఎనీ పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్షం కొంత టైం ఇచ్చి చూస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిలదొక్కోవాలి, వాళ్ళు చేసిన హామీల్ని నెరవేర్చడానికి కూడా వాళ్ళకి టైం పడుతుంది.
ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో బాగాలేదు. నిజానికి 2019లో చంద్రబాబు 100 కోట్లు పెట్టేసి వెళ్తే జగన్ 5,000 కోట్లు పెట్టాడు, మేమే ఎక్కువ పెట్టాం కదా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా అప్పులు కూడా అదే స్థాయిలో పెట్టాడు కదా అనేది వీళ్ళ వాదన. అది రెండు కూడా కరెక్టే. చంద్రబాబు అప్పులు కొంత చేశాడు, ఒక 100 కోట్లు పెట్టిపోయాడు. జగన్ ఎక్కువ అప్పులు చేశాడు, ఒక 5,000 కోట్లు జగన్ పెట్టిపోయాడు. ఏదేమైనా ఆల్రెడీ ఇప్పటికీ 14,500 కోట్లు చేశారని ఈరోజు చదివాను నేను. ఇప్పటివరకు చంద్రబాబు 40 రోజుల్లో ఇంకొక 10,000 కోట్ల పైన ఆల్రెడీ రెడీ అయిపోయింది. అవి కూడా రాబోతున్నాయి. అంటే ఓవరాల్గా ఒక 25 కోట్లు వితిన్ 2 monthsలో అప్పు తెస్తున్నాడు చంద్రబాబు. ఎవడైనా అంతే. ఆయన ఊరికే అప్పుడేదో చెప్పాడు కానీ ఆస్తిని సంపద సృష్టించి నేను చేస్తానని అది వాళ్ళు కూడా నమ్మరు. ఎవరు తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మరు. సంపద ఆయన పరిపాలించిన ప్రతి సంవత్సరం రెవెన్యూ లోట్లోనే నడిచింది. సంపద సృష్టి అనేది ఏమీ ఒక రోజులో రాదు. ఎందుకంటే అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రధాన రెవెన్యూ ఉండేది. హైదరాబాద్ పోగానే ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ అనేది పడిపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీలు కూడా ఎక్కువ భాగం వాళ్ళ ఆఫీసులు ఇక్కడే ఉంటాయి కాబట్టి ట్యాక్సులు ఇక్కడే కడుతుంటారు. సో ఆ రకంగా దాని డెవలప్మెంట్కి ఖచ్చితంగా కేంద్ర సహకారం లేకుండా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికిప్పుడు డెవలప్ అయిపోదు. దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో చూసుకున్నప్పుడు విమర్శలు అనేవి జరుగుతున్నాయి అటు ఇటు. కానీ విజయసాయిరెడ్డిని ఎందుకు వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అనేది ఇప్పుడు చర్చ, లేటెస్ట్గా చర్చ. దీనికి కారణం ఏంటంటే గతంలో కూడా మనం కూడా చెప్పుకున్నాం. ఈయన్ని పక్కన పెట్టేశాడు జగన్ కొంతకాలం. అంతకుముందు నెంబర్ 2గా ఉన్న అతను స్లోగా వెళ్ళిపోయి సజ్జల నెంబర్ 2కు వచ్చేసాడు. సజ్జల, సుబ్బారెడ్డి వీళ్ళు వచ్చారు. ఈయన మెల్లగా ఐసోలేట్ అయిపోయాడు. అప్పుడు తెలుగుదేశంకి వెళ్ళిపోతున్నాడు. చంద్రబాబును పొగుడుతూ కూడా ట్వీట్ చేశాడు. తర్వాత తారక రామ్ ఇష్యూలో బాలకృష్ణ ఈయన కలిసి పనిచేశారు. ఇవన్నీ కూడా అప్పట్లో వార్తలు వైరల్ అయినాయి. ఆయన మళ్ళీ ఎలక్షన్ ముందు జగన్ మళ్ళీ ఇన్ని చేరదీసినట్టే కనపడుతుంది. సో ఏదేమైనా విజయసాయిరెడ్డికి జగన్ మధ్య అంత మంచి సంబంధాలు అయితే ఉన్నట్టుగా అయితే కనపడట్లేదు. అందుకనే ఈయనకి ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే ఆయన జీవితంలో ఇప్పుడు ఇదే పెద్ద క్రైసిస్ అని చెప్పచ్చు. ఈ స్థాయిలో ఆయన మీద ఎప్పుడూ జరగలేదు. ఆయన మీద ఏమన్నా ఉంటే అవినీతి ఆరోపణలు ఉన్నాయి కానీ భూములు కబ్జా, విశాఖపట్నంలో అల్లుళ్ళు, లేకపోతే ఆయనకి పిల్లలు లేరు, కూతుర్ని పెంచుకున్నాడు. బట్ తమ్ముడు పిల్లలు వాళ్ళకి దోచిపెట్టేస్తున్నాడు, ఇవన్నీ వచ్చాయి. కానీ ఇటువంటి 68 yearsలో ఆయన ఒక 35 year ఆమెతో పెట్టినగా అన్నాడు అన్న ఒక వార్త వైరల్ అవ్వడం అనేది ఆయనకి సంబంధించి ఫస్ట్ టైం ఇట్లాంటిది. సో దీనికి ఎందుకు వైసీపీ నుంచి సపోర్ట్ లేదు అనేది బిగ్ క్వశ్చన్. ఆయన ఒకడే పోరాడుతున్నట్టు కనపడుతుంది. ఆయనకి ఎవరు సపోర్ట్కి రావట్లేదు ఎందుకు అనేది ఇప్పుడు దీన్ని కూడా తెలుగుదేశం వాళ్ళే ముందుకు తీసుకొచ్చారు. ఈ వెర్షన్ కూడా అంటే తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే దీన్ని ఎన్ని కోణాల్లో లాగచ్చో అన్ని కోణాల్లో లాగుతున్నారు. మరి ఇది ఏమవుతుంది అనేది మనకి ఇంకా టైం పడుతుంది. ఏదేమైనా ఆయన దీనికి ఇంకొక నెరేటివ్ ఏంటంటే ఈయన బీజేపీకి దగ్గర అవుతున్నాడు, అందువల్ల జగన్ ఈయన మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు. ఎలాగో బీజేపీతో ఈయన, ఎందుకంటే ఈయన రాజ్యసభ సభ్యుడు, బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు ఇంకా అనేది ఒకటి వస్తుంది. సో ఈయన వెళ్ళిపోవడమే కాకుండా కొంతమందిని కూడా బీజేపీలోకి తీసుకెళ్తున్నాడు అని. సో దానివల్ల కూడా ఈయన్ని టార్గెట్ చేసి ఐసోలేట్ చేద్దామని జగన్ అనుకున్నాడు అనేది ఉండొచ్చు. రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. బట్ ఏదేమైనా మనకు బయట కనబడేది మాత్రం తెలుగుదేశం వల్లే ఇష్యూని అయితే విపరీతంగా పెంచి పోషిస్తూ ఉన్నారు. అతన్ని కూడా తెలుగుదేశం మీడియానే మదన్ మోహన్ని కూడా విపరీతంగా రోజు లైవ్లు పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి చేస్తున్నారు. ఈ ఓవరాల్ ఇష్యూలో మాత్రం ఖచ్చితంగా బలిపశు అయ్యేది శాంతి అనే ఒక గిరిజన మహిళే. ఎందుకంటే ఆమె ఇప్పుడు సీతలాగా తన పాతివ్రతాన్ని, ఆమె ఎవరితో కంటే వేరే వాళ్ళకి ఏం సమస్య అసలు, దట్ ఈజ్ హర్ ప్రాబ్లం కదా. ఆమె ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళతో పెట్టినగా అంటుంది. నువ్వెవడు DNA చేయమనడానికి. సో ఇది మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు ఈయనకి కూడా నిజంగా మదన్ మోహన్కి ప్రాబ్లం ఉంటే కోర్టుకు వెళ్ళాలి కదా. అతను కోర్టుకు వెళ్ళట్లేదు. ఆల్రెడీ విడాకులు తీసుకున్నా, సంతకం పెట్టానని అతనే చెప్తున్నాడు. విడాకులు తీసుకున్నాక ఇతనికి ఏం పని, హూ ఇస్ దిస్ గై. సో ఇక్కడ స్త్రీకి, కానీ ఆమెకు కూడా స్త్రీల సంఘాల నుంచి వస్తున్న సపోర్ట్ ఏం కనబడలేదు. అందుకని అక్కడ గిరిజనులు కానీ దళితులు కానీ ఏం ప్రశ్నిస్తున్నారంటే, ఇదే ఒక అప్పర్ కాస్ట్, ఒక బ్రాహ్మణ, ఒక కమ్మ, రెడ్డి స్త్రీకి ఇలా జరిగితే గమ్మున ఉంటారా,
ఒక గిరిజన మహిళ ఆమె ఏదో కష్టపడి సాధిస్తే ఒక పొజిషను, ఆమెను కాకుల్లాగా పొడుస్తున్నారు అందరూ అనేది మాట్లాడుతున్నారు. ఇప్పుడిప్పుడే దళిత గిరిజన వాయిసెస్ కొంతవరకు వినిపిస్తున్నాయి. ఈవెన్ గిరిజన సంఘాలు కూడా ఎవరు ఆమెకు అండగా నిలబడలేదు. ఇది ఒక పెక్యులర్ పరిస్థితే.